రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇస్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళు దగ్గరికి గుంటూరు 2 ఎమ్మెల్యే మాధవి గల్లా మాధవి వెళ్ళి వాళ్ళని నిలదీయటం, పుస్తకాలు మీరు ఎట్లా అమ్ముతారు, ఇది ఫ్రీగా ఎందుకు ఎవరు, లేకపోతే ఎట్లాగా అడ్డు పెడతారు అన్నటువంటి కోణం తను మాట్లాడుకొచ్చింది. అందులో కొంచెమే వచ్చింది, ఎన్టీవీ హైలైట్ చేసి. అయితే దాని మీద హిందూ సంఘాలు విరుచుకుపడుతూ వచ్చినాయి. సోషల్ మీడియాలో అయితే నిలదీస్తున్నారు. అసలు ఇస్కానోళ్ళు పుస్తకాలకు సంబంధించి అమ్ముకుంటే ఆవిడకేంటి బాధ, అదే సందర్భంలో ఫ్రీగా ఇవ్వద్దు, లేకపోతే అట్లాంటివి చెయ్యొద్దని చెప్పి క్రిస్టియన్స్ దగ్గరకు ముస్లిం దగ్గరకు వెళ్ళి చెప్పగలరా? అయినా అసలు ఆమె ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆమెకేంటి సంబంధం రోడ్డు మీద అమ్ముకునేటటువంటి వాటితో? అది భగవద్గీత అమ్మద్దు, లేకపోతే భగవద్గీత పంచొద్దని చెప్పేటటువంటి హక్కు ఎక్కడది అంటే, దానికి గల్లా మాధవికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ వచ్చేటప్పటికి రోడ్డు దగ్గర దాన్ని ఏమంటారు, ఈ డివైడర్ల దగ్గర ఆ ఏరియాల్లో ప్రజలు వెళ్తుంటే ఆపేసి అమ్ముతున్నారు, చందాలు అడుగుతున్నారు, అందుమూలంగా ప్రజలు ఇచ్చిన కంప్లైంట్తో ఆమె మాట్లాడారు అంటే దానికి వీళ్ళు కౌంటర్ చేస్తున్నారు. ప్రభుత్వం వైపు అదేదైనా ఉంటే పోలీసులకి చెప్పాలి, లేకపోతే చట్ట ప్రకారం ఏం దారో చూడాలి. అదే కనుక ఏ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అట్లాంటి పాంప్లెట్లు ఇస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారా అంటూ మరోవైపున ఇదంతా సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఇది మరొక అడుగు ముందుకు పడింది. తాజాగా తెనాలిలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ చౌక్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గడ్డి బొమ్మ దానం చేశారు. భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఇస్కాన్ ప్రతినిధులు ఎమ్మెల్యే అడ్డుకున్నందుకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకొచ్చారు. మరోవైపు గీతా సారాంశం పుస్తకాలు అమ్మద్దని ఎమ్మెల్యే మాధవి చెప్పడం ఏమంటూ బీజేపీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడి ఫిరంగపురంలో గుంటూరు పట్ల ఇస్కాన్ భక్తులు గీతా సారాంశం పుస్తకాలు విక్రయించడానికి ఎమ్మెల్యే అడ్డుకోవడానికి ఖండిస్తున్నామన్నారు. అవగాహన లేకుండా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఇలా వరుస పెట్టి ఇప్పుడు వివాదం రాజుకుందన్నమాట.